ఇంట్లో గోల్డ్ లేదా జ్యువెలరీ దొంగతనం జరిగితే చాలా మంది పానిక్ అవుతారు, అంతా పోయింది అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే సరైన స్టెప్స్ టైం కి తీసుకుంటే లాస్ ని చాలా వరకు రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందులో మొదటి స్టెప్ వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, ఆలస్యం చేస్తూ. ఫస్ట్ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ మొదలవదు. ఇది మొత్తం కేసు కి బ్యాక్ బోన్ లాంటిది. రెండో స్టెప్, మీకు జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఉంటే దొంగతనం జరిగిన సేమ్ డేనే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆలస్యం చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోయినా మీరు ఎక్కడైతే జ్యువెలరీ పర్చేస్ చేస్తారో ఆ షాప్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ దగ్గర బిల్స్, ఫోటోస్ ఉంటే అవి ప్రూఫ్ గా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. మూడో స్టెప్, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచాలి. ఎఫ్ఐఆర్ కాపీ, జ్యువెలరీ బిల్ లేదా వాల్యుయేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పాలసీ, ఐడి ప్రూఫ్ ఇవన్నీ ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ హాఫ్ వరకు కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నాలుగో స్టెప్, వెరిఫికేషన్. ఇన్సూరెన్స్ కంపెనీలో డైరెక్ట్ గా డబ్బు ఇవ్వవు. ఫస్ట్ పోలీస్ రిపోర్ట్ ని వెరిఫై చేస్తారు. కొన్ని కేసెస్ లో అయితే ఇన్వెస్టిగేటర్ కూడా వస్తాడు. మీది జెన్యూన్ కేసు అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక లాస్ట్ వన్, క్లెయిమ్ సెటిల్మెంట్. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అప్రూవ్ అయితే డబ్బులు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతాయి లేదా చెక్ రూపంలో ఇస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే ఇన్సూరెన్స్ లేకుండా గోల్డ్ రికవరీ చాలా కష్టం. పోలీసులు దొంగతనం కేసు ట్రేస్ చేస్తే మాత్రమే గోల్డ్ తిరిగి వస్తుంది, లేకపోతే ఫైనాన్షియల్ లాస్ మీ మీద పడుతుంది. కానీ ఇన్సూరెన్స్ ఉంటే కనీసం మనీ రికవరీ అయ్యే సేఫ్టీ ఉంటుంది. చాలా మంది గోల్డ్ కొంటారు కానీ ఇన్సూరెన్స్ చేయరు. ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్. గుర్తుంచుకోండి, జ్యువెలరీ కొనేటప్పుడు డిజైన్ మాత్రమే కాదు, ఇన్సూరెన్స్ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే వాల్యూ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ కనుక ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. Boss Wala. Be the boss.